హలో అండ్ వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. రాజకీయాలు చాలా వేడెక్కుతున్నాయి, వాతావరణం కూడా అదే స్థాయిలో మనకి జోరుగా కొనసాగుతున్న పరిస్థితులు చూస్తున్నాం. అండ్ ఇవాళ మనతో పాటు డాక్టర్ నూరి పర్వీన్ ఈ మధ్యకాలంలో యంగ్ లీడర్గా చాలా సుపరిచితులు. 4 ఏళ్ల నుంచి వారు 10 రూపాయల డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. అఫ్కోర్స్ చిన్న వయసులోనే సోషల్ మీడియాలోకి రావడం వల్ల ఆవిడ చుట్టూ చిన్న వివాదాలు కూడా ఉన్నాయన్నమాట వాస్తవం. ఈ మధ్య వైసీపీలోకి రావడం అండ్ తర్వాత పరిణామాలు, ఎలక్షన్స్ వాతావరణం గురించి వారితో మాట్లాడబోతున్నాం. డాక్టర్ నూరి పర్వీన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సాక్షికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఎలా ఉంది రాజకీయ వాతావరణం? తెలిసిందే కదా, అందరి దృష్టి అంతా ఏపీ పాలిటిక్స్ మీదే ఉన్నాయి. మనం మీమ్స్ కూడా చిన్న చూస్తూ ఉంటాం, మస్తు మజా ఉందిరా ఏపీ పాలిటిక్స్ చూస్తుంటే అని చెప్పి. సో చాలా వేడిగా నడుస్తున్నాయి. మీకు ఎలా వచ్చింది అసలు ఈ పబ్లిక్ లైఫ్లోకి రావాలన్న ఆకాంక్ష ఎలా మొదలైంది మీకు? పబ్లిక్ లైఫ్ అంటే మా తాతయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ కాబట్టి నా థాట్స్ అన్నీ చిన్నప్పటి నుంచి సర్వీస్ చేయాలి, ప్రజల్లో ఉండాలి. ఆయన చనిపోయేటప్పుడు ఒక సొంత ఇల్లు కూడా లేదు పాలిటిక్స్లో ఉండి కూడా. సో అలా ఉండాలి పాలిటిక్స్లో, మొత్తం జీవితం ప్రజలకే అంకితం చేయాలి అన్నప్పటి నుంచి నాకు అవే థాట్స్ ఉన్నాయి. కాబట్టి మెడిసిన్ అయ్యాక 10 రూపీస్ క్లినిక్ స్టార్ట్ చేసేసాను. నా పేరెంట్స్ కూడా ఏమనలేదు, సపోర్ట్ చేశారు దేవుడి దయ వల్ల. ఎందుకంటే పేరెంట్స్కి ఉంటుంది, మనం ఇంత కష్టపడి చదివించాం కదా, వాళ్ళు ఏం సంపాదిస్తున్నారు మనకి అన్నట్టు ఉంటుంది. మనకి సంపాదన లేకపోయినా దేవుడి దయ వల్ల బ్లెస్సింగ్స్ వస్తున్నాయి చాలు. పొలిటికల్ ఎంట్రీ నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. బట్ ఏంటంటే మా నాన్నగారు పెళ్లి తర్వాత ఆపుతూ వచ్చారు. బట్ సడన్గా ఈసారి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి నాన్నగారికి ఒప్పించుకొని జాయిన్ అయిపోయా పొలిటికల్ ఎంట్రీకి రావడం. అండ్ అది కూడా మీరు మొన్న వైసీపీలోకి రావడం అనే కారణం ఏంటి అంటే, అంతకుముందు మిమ్మల్ని యువగళము సభల్లో కూడా చూసాం. మీరు ఐ థింక్ లోకేష్ గారికి సపోర్ట్ చేస్తూ చాలా అంటే హోస్టింగ్ చేశాను. ఐ లవ్ యాంకరింగ్ కాబట్టి నన్ను మాట్లాడే ఛాన్స్, ఒక ఎక్స్ సీఎం కొడుకుని ఇంటర్వ్యూ క్వశ్చన్ చేసే ఛాన్స్ వచ్చింది. ఎందుకు వదులుకుంటాము? 2019లో కూడా ఇలాగే జగన్మోహన్ రెడ్డి సార్ ఒకసారి కడపకు వస్తే అక్కడ కూడా ఆయనతో ముఖాముఖి జరిగిందనమాట. ఆఫర్స్ వదులుకోకూడదు కదా, ఎందుకంటే యూత్ ఏమేమి అనుకుంటున్నారు, వాళ్ళ డౌట్స్ ఏంటి, నాయకుల దగ్గర నుంచి తెలుసుకోవచ్చు కదా, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మన కెరియర్ ఫ్యూచర్ అన్నది. సో ఆ ఛాన్స్ని వదులుకోలేదన్నమాట. నేను ఏ పార్టీ ఈ పార్టీ అని లేదు. ఫ్రమ్ పాస్ట్ 2-3 ఇయర్స్ నన్ను అందరూ అడుగుతున్నారు, మేడం మీరు జనసేనకి వెళ్తారా ఇలా అని చెప్పి. సో అఫ్కోర్స్ నాకు పవన్ కళ్యాణ్ గారు, ఆయన థాట్స్ అంటే చాలా ఇష్టం, డబ్బులు లేకుండా రాజకీయాలు చేయాలి అన్నట్టువి. నెక్స్ట్ ఇంకా యువగలంలో పిలిచారు, యూత్కి ఛాన్సెస్ ఇస్తాను, లోకేష్ గారు ఇలాంటి మాటలు చెప్పారు, మైనార్టీస్కి పెద్దపీఠం ఇస్తాను, క్యాస్ట్లు చూడను, ఎస్సీ ఎస్టీలకి ఇద్దరు, ఇలాంటి మాటలు అనగానే ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్ అనమాట. బట్ అఫీషియల్లీ నేనేం జాయిన్ అవ్వలేదు. ఎప్పుడైతే బీజేపీ జాయిన్ అయిపోయి ముస్లిమ్స్కి సీట్స్ రాలేదో అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. చెప్పేది ఒకటి, స్టేజ్ మీద జరిగేది ఒకటా అనిపించింది. అందుకని చెప్పి నేను దిస్ టైమే నేను వచ్చేయాలి పాలిటిక్స్లోకి అని చెప్పేసి జాయిన్ అయిపోయాను. బీజేపీ ఒక మేజర్ ఫ్యాక్టర్ ఈ మీ డెసిషన్కి, అంటే వైసీపీలోకి మీరు రావడానికి మీ డెసిషన్. యా, సో ఏమనిపిస్తుందండి రాజకీయ పరిస్థితులు చూస్తుంటే? ఇప్పుడు బీజేపీ కలవడం వల్ల మరి మైనారిటీ లీడర్స్ అందరూ ఇలాగే ఆలోచిస్తారనుకుంటున్నారా మీరు? 99% ఆలోచించాలండి. ఇప్పుడు నార్మల్గా అనుకుందాం, ఒక టీడీపీ పార్టీ ఒక గ్లాస్ మంచి వాటరో పాలో అనుకుందాం, ఈ 2 డ్రాప్స్ బీజేపీ విషం, ఆ 2 డ్రాప్స్ తగిలాక మీరు తాగుతారా? లేదు కదండి. విషం కొంచెమైనా విషమే. బీజేపీ పార్టీ ముందులా లేదు. ఇప్పుడంతా ఎలా గొడవలు పెట్టాలి, ఎలా మత కలహాలు చేయాలి, ప్రజల్ని ఎలా విడగొట్టాలి, ఈ థాట్స్తోనే నడుస్తుంది. ఒక హిందూ దేశంలా మార్చాలి. నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా, ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. మన ఇండియాకి వరల్డ్ వైడ్గా ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉన్నానంటే, అన్ని కుల మతాల వాళ్ళు సమానంగా ఉండి అన్నీ ఉన్నారు కాబట్టి. బట్ ఒక హిందూ దేశంగా మార్చేయాలి ఇలాంటి అన్న బీజేపీ థాట్స్. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ చూడండి, కేరళలో రాణిస్తున్నారా బీజేపీని? తమిళనాడులో రాణిస్తున్నారా? లేదు కదా. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి. ఆంధ్రాలో ఎందుకు రానియాలి? మనకున్న పార్టీస్ చాలు కదా. సో బీజేపీ రాకుండా ఉండాలంటే టీడీపీ కూడా రాకూడదు. కానీ ఆ మధ్య 2014లో కూడా బీజేపీతో కలిసి ప్రయాణించింది టీడీపీ. సో మధ్యలో మళ్ళీ మీకు అంటే యువగళం సభకు వెళ్ళాలని ఎందుకు అనిపించింది? తర్వాత ఏం మారింది మీకు? మధ్యలో మారడం అంటే 2014 నేను కాలేజ్లో ఉన్నా, ఎంబీబీఎస్లో ఉన్నా. దట్టు నాకు అంత పాలిటిక్స్ ఏమీ తెలియదు. ఆఫ్టర్ 2020 నేను క్లినిక్ స్టార్ట్ చేయడము, అదే టైంలో కోవిడ్ రావడము, కోవిడ్లో చాలామంది హాస్పిటల్స్ భయపడి కొన్ని క్లోజ్ ఉన్నాయి, పేషెంట్స్ డిస్టెన్స్. ఆ టైంలో నేను ప్రజలకి చాలా దగ్గర అయ్యాను. నాకు థాట్స్ వేరే ఉండేవి. బట్ కోవిడ్ సమయంలో నాకు అర్థమైంది, తినడానికి ఇంత తిండి, పడుకోవడానికి కొంచెం ప్లేస్ ఉంటే చాలు, జీవితానికి అంతకు మించిది లేదు, మనం ఏం చేసినా నిలిచిపోవాలి అలా అన్నట్టుగా. సో ఆ టైంలో తర్వాత 2023లో మొన్న పిలిచారు లోకేష్ గారు. ఐ వాజ్ వెయిటింగ్ పాలిటిక్స్లోకి వెళ్ళాలి, బట్ ఐఎమ్ నాట్ క్లియర్ అబౌట్ దట్, ఏ పార్టీలోకి వెళ్ళాలి, ఏది వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి. సో అందుకే ఇలా వచ్చేసా.
సో అయితే మొన్న మీరు రావడం మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారా మీరు మొన్న? యా సార్ ద్వారానే జాయిన్ అయ్యాను నేను. జాయిన్ అయ్యారు, ఏమన్నారు సార్? సార్ ఏముంది, ఆల్ ద బెస్ట్ మా, మంచిగా వెళ్దాం, యూత్ కష్టపడదాము అని చెప్పారు. సో యంగ్స్టర్స్ చాలా మంది రాజకీయాల్లోకి రావాలని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకంటే కారణాలు చాలా ఉండొచ్చు, చదువులు, ఉద్యోగాలు, సెటిల్మెంట్లు, ఇంకా పెళ్ళిళ్ళు, ఇవన్నీ. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి నూరి గారు? నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు ఫస్ట్లో కూడా ఎలా ఉండేది ఎడ్యుకేషన్ అనేది, ఇప్పుడు చెప్పులు కుట్టుకునేవాడు కొడుకు చెప్పులు కుట్టుకునేవాడు, ఆటో డ్రైవర్ ఇలాగే థాట్స్ ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు కూడా స్టిల్ జనాల్లో నాకు కామెంట్స్ చాలా వస్తుంటాయి, ఏమ్మా నీ డాక్టర్ ఉద్యోగం నువ్వు చూసుకోవచ్చు కదా, నువ్వు ముస్లింవి అవసరమా నీకు పాలిటిక్స్, నువ్వు అమ్మాయివి అవసరమా అంటే, పాలిటిక్స్ ఎవరి కోసం ఉన్నాయి నాకు అర్థం కాక చెప్తాను అంటే, వాళ్ళ నాన్న పొలిటీషియన్ అయితే వీళ్ళు పొలిటీషియన్, బిజినెస్లో ఉంటే ఆ బిజినెస్లు కాపాడుకోవడానికి పొలిటీషియన్స్ అవ్వాలి, యాక్టర్స్ లేకపోతే క్రికెటర్స్, ఇలాంటి వాళ్ళకే నా పాలిటిక్స్. మనలాంటి వాళ్ళు ఏదైనా మంచి చేయాలనుకుని యువత అనుకుని ముందుకు రాకూడదా, పాలిటిక్స్లోకి వెళ్ళకూడదా? ఆ థాట్ ఎందుకు అంత నెగిటివ్ వెళ్ళిపోతుందో నాకు అర్థం కావట్లేదు. పాలిటిక్స్ అంటే ఒక చెత్త, దాంట్లోకి వెళ్ళకూడదు, దాంట్లో వెళ్తే ఎలాగెలాగో మాటలు వస్తాయి. మెయిన్గా అమ్మాయిలంటే మీకు తెలిసిందే, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తారు, ఏది దొరకదు వాళ్ళకి. అవును, ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చాక కామన్ అయిపోయినాయి. నాకు వచ్చే ముందు నా బ్రదర్స్ ఇదే చెప్పారు, అక్క నీకు కళ్ళు లేవనుకో, చెవులు లేవనుకో, నీ గురించి ఏం నెగిటివ్ వచ్చినా లైట్ తీసుకో. ఆల్రెడీ ఫ్రమ్ 2 years నేను ఇవన్నీ నాకు అలవాటు అయిపోయింది. అంటే ట్రోల్ చేస్తారా బాగా మిమ్మల్ని? బాగా. ఏమని ట్రోల్ చేస్తారు? అమ్మాయిని కాబట్టి అసలు నాకు ట్రోల్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ నుంచి, బీజేపీ నుంచి. యూఆర్ ఏ హిజాబీ, నువ్వు ముస్లిం అమ్మాయివి, పాకిస్తానీ, నువ్వు ఇక్కడుండి టెర్రరిస్ట్ చేస్తున్నావు, ముస్లిమ్స్ని మతం ఇది చేస్తున్నావు, ఇలాంటివి నెగిటివ్ కామెంట్స్. తర్వాత నేను టీడీపీ యోగలం హోస్ట్ చేశాక నాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ట్రోల్ చేశారు, ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. అప్పుడు కూడా ఎంత ప్యాకేజ్ తీసుకుని నువ్వు అక్కడ హోస్ట్ చేసావన్న క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. సో నిజం చెప్పాలంటే టీడీపీ వాళ్ళను బాగా ఇది చేశారు, కాపాడుకొచ్చారు. మేడం అలాంటి వాళ్ళు కాదు, మేడం ఫ్యాక్ట్స్ మాట్లాడారు అలా అని చెప్పేసి. బట్ నేను ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి అఫీషియల్ జాయినింగ్ అయిన తర్వాత ట్రోల్స్ ఇంకా ఎక్కువైపోయాయి. అక్కడ ప్యాకేజ్ స్టార్ నాకేమో తెలియదు కానీ నాకు మాత్రం ప్యాకేజ్ డాక్టర్ అని బిరుదు ఇచ్చేశారు. సో 10 rupees తీసుకున్నారు కదా మీరు ఓపీ, ఎన్ని క్రోర్స్ తీసుకున్నారు, ఎమ్మెల్సీ ఆఫర్ చేస్తున్నారంట కదా, మీ ప్యాకేజ్ ఇంత మాట్లాడు. టీడీపీ వాళ్ళు ఆబ్వియస్గా అపోజిషన్ పార్టీ కదా మనకి ఇది చేసేది. సో దీంట్లో ఏమవుతుందంటే నన్ను వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంతమంది లేరు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, అంటే ఎక్కువ మంది బ్యాచ్ పేటీఎం బ్యాచెస్ సెట్ ఉందనుకోవాలి. ఇప్పుడు నేను టీడీపీలోనే ట్రోల్స్ అక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయి. లాస్ట్ టైం నేను హోస్ట్ చేసినప్పుడు నాకు వైఎస్ఆర్సీపీ నుంచి ఇన్ని ట్రోల్స్ రాలేదు, బట్ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయినాయి. ఒక ప్యాకేజ్ డాక్టర్ అంటే నేను ముఖం మీద చెప్తున్నాను, ప్యాకేజ్ స్టార్ అని చెప్పేశారు. ఆయన నిజంగా తీసుకున్నారా? ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు, వీళ్ళు ఎంత తీసుకున్నారు ఛార్జెస్, అవన్నీ నిజాలు. అయితే నన్ను బూతులు మాట్లాడుతూ కూడా, ఒక అమ్మాయి కదా ఎంతైనా, వాళ్ళు ఎలా పడితే అలా బూతులు మాట్లాడతారు, మీరు మాట మీద నిలవరు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు, ఇది చేశారంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన కూడా మోడీ ఎలాంటోళ్ళు అలాంటోళ్ళు హిట్టర్లు, మోడీ రాకూడదని చెప్పారు ఒక 5 years బ్యాక్. ఇప్పుడు ఏం చేశారు, మోడీ మొత్తము సర్వజ్ఞాని మోడీ అంటే ఆయన మాట మీద నిలబడలేదు. ఆ బూతులన్నీ ఆయనకు కూడా వర్తిస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. అంతే మరి, ఆయన కూడా వర్తించాలి కదా. నన్ను అన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు వాళ్ళని అడగరే మీరు, మీ నాయకులు చేస్తే కరెక్టా? ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, పొజిషన్ ఉందనా? నేను ఒక సాధారణ మామూలు మహిళని కాబట్టి యూ కెన్ బ్లేమ్ మీయా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నేను చస్తే గానీ బీజేపీతో కలవని అన్నారు. ఇప్పుడు చేసింది ఏంటి, ఆయన చచ్చిపోయినట్ట? అయితే ఆయన చచ్చిపోయినట్ట. సో ఇలాంటి వాళ్ళకి వర్తించవు ఎందుకు? నాలాంటి నార్మల్ మహిళ కాబట్టి నన్ను ఏం మాటలైనా అనేయచ్చు. వాళ్ళకి అదొక రాక్షస ఆనందం, ఒక కామెంట్ పెట్టేస్తే ఆ అమ్మాయి మీద హ్యాపీ, దే విల్ ఫీల్ హ్యాపీ. చాలా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఈ మధ్య గీతాంజలి ఎపిసోడ్ మీద కూడా మీరు కూడా మాట్లాడారు. కానీ గీతాంజలి ఎపిసోడ్లో అంటే ఇప్పుడు ట్రోల్ చేయడం సర్వసాధారణం కదా నూరి గారు. సో మరి అంత దారుణానికి ఎందుకు జరిగింది, అంటే ఎందుకు జరిగింది అంటారు మీరు గీతాంజలి విషయం? ఇప్పుడు మీరు నేను బయట తిరుగుతాం, వీఆర్ స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్, అవునా కదా? ఇవన్నీ మనకు చూసి అలవాటు అయిపోయింది. తను ఒక సాధారణంగా చిన్న విలేజ్లో ఉండే లేడీ, కెమెరా వచ్చిందంటే ఎగ్జైట్మెంట్. నాకు తెలుసు, నాకు స్టార్టింగ్ ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు కూడా నేను కొంచెం ఎగ్జైట్ అయ్యేదాన్ని మీడియా ముందు అలా. సో ఒక సాధారణ మహిళ ముందు కెమెరా తీసుకొచ్చి ఏమ్మా నీ ఫీలింగ్ చెప్పంటే, నాకు లేవు, సడన్గా ఒక సొంత ఇల్లు వచ్చింది, పేదవాడి ప్రతి కళ ఏముంటుంది, నా ఇల్లు అని చెప్పేసి. అఫ్కోర్స్ మా అమ్మ కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది, మాకు సొంత ఇల్లు లేదు, సొంత ఇల్లు కావాలి, ఇలాంటి కళ ఉంటుంది కదా. సో ఆవిడకి ఆ కళ నెరవేరింది, ఆవిడ హ్యాపీనెస్గా ఇలా చూపించేసి నాకు ఇల్లు వచ్చేసింది అని చెప్పేసి ఎగ్జైట్మెంట్ మొత్తం అంతా చూపించేసింది. బై మిస్టేక్ ఏం చెప్పిందంటే, నా పిల్లలకి 4 years అమ్మఒడి వచ్చింది అనబోయి 5 years అనేసింది. దాన్ని పట్టుకుని ట్రోల్ చేసేసారు. ఆవిడ, ఆడవాళ్ళు ఎంత సున్నితమైన మనసు,
ఊరికి ఒక మాట అంటేనే ఏడ్చేస్తారు. ఇంకా బయట వాళ్ళు కంటిన్యూస్గా ట్రోల్ చేసి నీ అకౌంట్లో డబ్బులు పడ్డాయిలే, నువ్వు ఎవడెవడితో రాత్రిపూట మాట్లాడుతున్నావులే ఫోన్లు, ఇలాంటివి తెలిసినప్పుడు ఆవిడ ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత దెబ్బతింటుంది, మెంటల్గా ఎంత డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. లేకపోతే అలాంటి ఆవిడ 2 పిల్లలు, ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ ఉంది, ఇప్పుడు సొంత ఇల్లు వచ్చిందన్న హ్యాపీనెస్లో వెళ్ళి సూసైడ్ ఎందుకు చూస్ చేసుకుంటుంది? అది సూసైడ్ కాదులేండి, ఇట్స్ కంప్లీట్గా మర్డరే వీళ్ళు చేయించింది మాటలతో, సూటిపోటి మాటలతో. చాలా మీరు అంటే మీకు ఆబ్వియస్లీ మీరు పడ్డవారని క్లియర్గా తెలుస్తోంది. ఆ మాటలు మీరు ఎంత పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేసినా హర్ట్ అవుతుందా నూరి? కొంచెం బాగా హర్ట్ అనిపిస్తుంది చూడంగానే ఒకసారిగా. సో నేను చూడకముందు ఏమవుతుందంటే కొన్ని పోస్టుల కింద మా బ్రదర్స్ నా అకౌంట్ మెయింటైన్ చేస్తారు కాబట్టి డిలీట్ కొట్టేస్తారు. చాలామంది మళ్ళీ మెసేజ్ పెడతారు, మా కామెంట్ డిలీట్ ఎందుకు చేశారా అని చెప్పేసి. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అవర్ మెంటల్ హెల్త్ అనమాట. నెగిటివ్ చూసామనుకోండి, నెగిటివ్ అట్లా నెగిటివ్లోకే వెళ్ళిపోతాం మనం. సో పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. సో అవసరం లేదా నెగిటివ్ కామెంట్స్ డిలీట్ కొట్టేసుకుంటాం. కానీ ఒక్క బీజేపీ అటువైపు చేరిందనే ఒక్క కారణం, మీరు ఇటువైపు ఒక డిఫరెంట్ వర్గానికి, ఒక వైసీపీ పార్టీలో చేరడానికి అది బలమైన రీజన్ అని చెప్పచ్చా? బలమైన రీజనే అండి. ఎందుకంటే ఇక్కడ మీరు అంటే అక్కడ బాగాలేదని ఓకే ఒప్పుకున్నారు, బట్ ఇక్కడ బాగుందనడానికి కూడా మీకు ఏవో కారణాలు కనిపించకపోతే రారు కదా ఇటు. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక పోస్ట్ వేసాను కదండి, ఒక సాధారణమైన టిప్పర్ లారీ డ్రైవర్కి సీట్ దొరికింది. అదే అక్కడ ఉందా? అక్కడ నువ్వు ఎన్ని కోట్లు ఇస్తావు, నువ్వు ఎంత అడ్వాన్స్ ఇస్తావు అమౌంట్, నీకు సీట్ రిజర్వేషన్ చేస్తాను, అదేదో నాకు అర్థం కాలేదు, ఏదో ఇంజనీరింగ్ సీట్స్ అలా మాట్లాడుకున్నట్టు అక్కడ అలాగే అయింది. ఎమ్మెల్యే టికెట్స్ అన్నీ అలాగే ఉన్నాయి. నువ్వు ముందు ఎంత ఇస్తావు, సరే నువ్వు ఇప్పుడు ఎంత ఖర్చు పెడతావు, నీకు ఫ్యూచర్లో ఎమ్మెల్సీ ఇస్తా, ఇదే జరుగుతుంది అక్కడ. డబ్బుల మీద నడుస్తున్నాయి పాలిటిక్స్ అంతా. ఇక్కడ చూసుకోండి విజయవాడలో కూడా మన ఆసిఫ్ గారు, 1 టౌన్ వెస్ట్, ఆయన దగ్గర డబ్బులు లేవు. 7 టికెట్స్ మైనార్టీస్కి ఇచ్చారు. దళితులకి ఎంతమందికి ఇంపార్టెన్స్ ఇచ్చారు మన వైఎస్ఆర్సీపీలో. అందుకే నేను ఇటు వచ్చాను. ఇంపార్టెన్స్ ఉండాలి కదా. దట్టు మహిళా ఎమ్మెల్యే క్యాండిడేట్ గుంటూరు మన నూరి ఫాతిమా గారికి ఇచ్చారు. ఎక్కడుంది ఇంపార్టెన్స్? ఆడవాళ్ళకి కానీ, ముస్లిమ్స్ కానీ, దళితులు కానీ ఈ పార్టీలో ఇచ్చినంత ఇంపార్టెన్స్ నాకు అక్కడ కనిపించలా. 42 years అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతమంది మైనార్టీ లీడర్స్ ఉన్నారు అటు నుంచి చూపించండి, ముస్లిమ్స్ కానీ, దళితులు కానీ. ఈ పార్టీ వచ్చి ఎన్ని రోజులు, ఎంతమంది ఉన్నారు ఇక్కడ మాట్లాడే? నేను ఒక సాధారణ ముస్లిం మహిళ ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకు? పార్టీ వెనకాల ఇప్పుడు అండ చూసుకునే కదండి. సో మనకు ఆ ధైర్యం కావాలి. ఆ ధైర్యం నాకు ఇటు సైడ్ నుంచి వచ్చింది. రైట్. అంటే ఇప్పుడు మీలాగా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి, అంటే ఇదివరకు బయటికి రాని ఆడపిల్లలు కూడా బయటకు వచ్చి మాట్లాడే వాతావరణం ఇక్కడ క్రియేట్ అవుతుందంటారా? తప్పకుండా అవుతుంది. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా ఏ పార్టీ జాయిన్ అవుతారంటే కూడా నేను ఒకే మాట చెప్పేదాన్ని, ఏదో దేవుడి దయ వల్ల నాకు చిన్న ఫాలోయింగ్ ఉందండి, నేను ఒక పార్టీలోకి వెళ్ళానంటే నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు చాలామంది మెసేజెస్ పెడుతుంటారు, మేడం మీరు ముస్లిం అయ్యండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అన్నది మా దాంట్లో కొంచెం ఆలోచిస్తారు. మీరే చూసుకోండి, ఎక్కడైనా సరే ముస్లిమ్స్ ముందుకు వచ్చారనుకోండి ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఎక్కువ ప్రశంసలు వస్తాయి. వాళ్ళు బయటికి తొందరగా రారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కీమ్ తీసుకొచ్చారు, ముస్లిం దుల్హన్ పథకంలో కూడా 10th పాస్ అవ్వాలి అని చెప్పేసి. ద బెస్ట్ స్కీమ్ అండి. ఎందుకలా? ఇప్పుడు ఎక్కడవుతుంది ఎడ్యుకేషన్? నేనే చెప్తాను. నేను సాధారణమైన ఒక గవర్నమెంట్ ఉర్దూ మీడియం స్కూల్లో చదువుకొచ్చాను. నేను 7th వరకు చూసేదాన్ని, ఒక స్ట్రెంగ్త్ ఉండేది. 10th వచ్చేసరికి పిల్లలు తగ్గిపోయేవాళ్ళు. 10th తర్వాత నా ఫ్రెండ్స్ ఫింగర్ టిప్స్ మీద చెప్పచ్చు నేను ఇంటర్మీడియట్ ఎవరు చేశారా, ఏం చేశారా అన్నట్టుగా. సో ఎడ్యుకేషన్ పరంగా ఈ బయట సొసైటీ కూడా అలా ఉంది. ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలంటే బయట భయం అయిపోతుంది జరిగే ఇవన్న అనర్థాల వల్ల. అందుకని ఎక్కువ మంది ముస్లిమ్స్ బయటికి పంపించరు. దీన్ని కూడా నెగిటివ్ చేస్తారు, మీరు ముస్లిమ్స్ లేడీస్ని ఏదో పిల్లల కోసం ఇది చేసుకుంటారని చెప్పేవాళ్ళు ట్రోల్స్ ఉంటారు కాబట్టి. కానీ అది ఒక జాగ్రత్తగా వాళ్ళు అక్కడికి ఆపేస్తారు. ఇప్పుడు 10th ఎడ్యుకేషన్ అయ్యాకే దుల్హన్ పథకం అంటే పక్కా 10th చదివిస్తారు కదా, వచ్చే ₹1,00,000 కోసమైనా సరే. అవును. సో మనలో ఎడ్యుకేషన్ రేట్ కూడా పెరుగుతుంది కదా, ఆటోమేటిక్గా కొంచెం ముందుకు వచ్చినట్టే కదా. అవును. 10th అయిందంటే అర్థం చేసుకునే హస్బెండ్ అబ్బాయో ఉన్నాడు అనుకోండి, ఫ్యామిలీ ఉందనుకో, నెక్స్ట్ ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా వాళ్ళు కూడా. కాబట్టి 10th బేసిక్ క్వాలిఫికేషన్ పూర్తి అవ్వడానికి ఇది చాలా మంచి స్కీమ్ తీసుకొచ్చారు. అంతేకాకుండా అసలు ముస్లిం రిజర్వేషన్లు కూడా రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి తెలిసి ఉంటారు. మీరు కూడా రిజర్వేషన్ లోనే, నేను డాక్టర్, మా చెల్లి డెర్మటాలజిస్ట్, మా తమ్ముడు MS సర్జన్. మరి అడక్క మానలేకపోతున్నారు. మరి మనసు ఎట్లా వచ్చింది అసలు మీకు, అంటే ఇంకొక పార్టీ వైపు చూడడానికి? కొంతకాలం చూడ్డానంటే నేను వెళ్ళి జాయిన్ అవ్వలేదు కదండి, పిలిచారు. ఇప్పుడు హోస్టింగ్ కి, హోస్ట్ అని పిలవగానే ఎవరైనా వెళ్తాం, చెప్తాను కదా, ఒక ప్రొఫెషనల్ ఆపర్చునిటీగా వెళ్ళారు మీరు అంతే. నా BBC ఇంటర్వ్యూ చూసి తెలుగు బాగా మాట్లాడుతుంది ఈ అమ్మాయి, అక్కడ కర్నూలులో జరిగింది మైనార్టీ మీటింగ్ అనమాట. ఐ డోంట్ నో వేరే వాళ్ళు హోస్ట్లు వచ్చిన వాళ్ళు ప్యాకేజెస్ తీసుకుంటారు, వేరే వాళ్ళు ఆ పార్టీకి సపోర్టో నాకు తెలీదు. జస్ట్ ఐ గాట్ ఏ కాల్.
రైట్. ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకున్నాను. నాలో ఉన్న క్వశ్చన్స్ ఏమేమి అడగాలనుకున్నానో అడిగాను స్టేజ్ మీద డైరెక్ట్గా. అప్పుడు కూడా లోకేష్ గారు మేము మైనార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తాము, సీట్స్ ఇస్తాము, ఇవే మాటలు చెప్పారు. బట్ రిలీజ్ అయ్యాక నేను ఎమ్మెల్యే టికెట్స్ 94 మెంబర్స్ రిలీజ్ చేశాకే నేను పార్టీ ఇది చేంజ్ అయింది. ఎందుకంటే ఒక్కటంటే ఒక నంద్యాల టికెట్ ఇచ్చారు. మా ఇప్పుడు కడప, రాయచోటి ఇవన్నీ చూసుకుంటే ఎక్కువ ముస్లిం పాపులేషన్స్ ఉన్నవి. అవును. సో నాకు అనిపించింది రిప్రజెంటేషన్ ఎప్పుడు లేదు అంటే ఇప్పుడు ఈసారి వైసీపీ ఇచ్చినంతగా. ఇప్పుడు చూడండి 2 days బ్యాక్ కర్నూలులో కూడా హఫీజ్ గారికి రాజ్యసభ అది అనౌన్స్ చేసేసారు మన జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా. సో ఇంపార్టెన్స్ దొరుకుతుందా లేదా? ఎప్పుడు మనం ఏం వింటూ ఉంటాం, ముస్లిమ్స్ ముందుకు రారు, అనగదొక్కేస్తున్నారు, ఇలాంటి. ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తున్నాయి, దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, మనం ముందుకెళ్ళాలి. రైట్. మామూలుగా అంటే ముస్లిమ్స్ కోసం పెట్టిన పార్టీలు కొన్ని ఉన్నాయి, రాజకీయ పార్టీలు. వాళ్ళు చేస్తున్నారంటారా తగినంతగా? అంటే యూ హ్యావ్ అ కామెంట్ ఆన్ దట్? యా చేస్తున్నారు. వాళ్ళ వల్ల నన్ను చాలా మంది అడిగారు, మేడం మీరు ఎంఐఎంకి వెళ్ళొచ్చు, ఐయుఎంఎల్కి వెళ్ళొచ్చు అని. ఏమవుతుందంటే అక్కడ వరకే ఆలోచిస్తారు. ఇప్పుడు ఎంఐఎంలో కూడా వేరే వాళ్ళు ఉన్నారు, మీకు తెలుసు, వేరే రిలీజియన్ పీపుల్. బట్ ఒక పార్టీ అనగానే అది ఓన్లీ ముస్లిమ్స్ పార్టీ అనుకుంటారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనుకోండి, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నారు. సో అందుకే నేను ఈ పార్టీని ఎంచుకున్నాను. రైట్. ఏమనిపిస్తోంది డాక్టర్ నూరి, మీరు ఈసారి రాజకీయ పరిస్థితులు ఇంత అవగాహన చేసుకుని వచ్చారు కాబట్టి వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఏపీ ఈసారి? కన్ఫర్మ్గా 135 to 140 జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఎక్కడైనా అంటే బట్ ముగ్గురు కలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ బీజేపీ వాళ్ళ లీడర్స్ అందరు కలిసి వస్తున్నారు కదా దాడి చేయడానికి. ఏం డిఫరెన్స్ ఉండదండి, ఏం డిఫరెన్స్ ఉండదు. అవన్నీ ఊరికే చెప్పుకోవడానికి ముగ్గురు కలిస్తే అయిపోతుంది అని చెప్పేసి. నేను చెప్తున్నాను కదా, సింగిల్గా ఉన్నా సరే ఏదైనా కొంచెమైనా టఫ్ ఫైట్ జరిగేదేమో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు. ఈ బీజేపీ కలవడం వల్ల అది అసలు ఎక్స్పెక్టేషన్ కూడా లేదనమాట. ఒకవేళ వాళ్ళిద్దరు కానీ టీడీపీ సింగిల్ కానీ ఉండేటే టఫ్ ఫైట్ జరిగేది. ఇప్పుడు టఫ్ ఫైట్ అన్న మాట కూడా లేదండి. అంటే టఫ్ ఫైట్ అసలు. మరి ఈ వీళ్ళకి వచ్చిన 21 టికెట్లో దాదాపు 15 మంది అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళని నిలబెడుతున్నారు, తెలుసు కదా? అవునవును. దాని గురించి మీ కామెంట్ ఏంటి? జనసేనలో నిజం చెప్పాలంటే పవన్ గారు ఏదో చెయ్యాలి ప్రజల కోసం అని ముందుకు వస్తున్నారు. కొన్ని మైనస్లు జరుగుతూ ఉంటాయి కదండి. 24 టికెట్స్ అన్నారు, 24 గురించి కూడా ఒక పెద్ద స్పీచ్ చెప్పేశారు. సో ఎవ్రీ టైమ్ హీస్ కాంప్రమైజింగ్ హిస్ సెల్ఫ్. ఆయనకున్న టాలెంట్కి ఆయన కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. బట్ ఆయన చేస్తున్నారు, వాళ్ళ పర్సనల్ థింగ్స్ ఏమున్నాయో అటు నుంచి వచ్చేసారంటే ఎవ్రీబడి ఏమనుకుంటారు, ఎమ్మెల్యే ఉంటేనే మనం సర్వీస్ చేయగలం, మనం వర్క్ చేయగలము అలా అనుకుంటూ ఉంటారు. సో అట్లా వచ్చేసి నేను ఎమ్మెల్యే అనిపించుకోవాలి, అభ్యర్థి అనిపించుకోవాలి అని చెప్పేసి ఇలా చేస్తున్నారు అంతే. అంతకుమించి గెలిచేదేం ఉండదు అక్కడ. గెలిచేదే ఉండదు అంటారు. ఇప్పుడు ప్రౌడ్గా నేను ఉన్నానండి, నన్ను చాలామంది ఫోర్స్ చేస్తున్నారు. ఇప్పుడు కాదు, ఒక 15 days బ్యాక్ నేను జాయిన్ అవ్వకముందు, మేడం మీకు ఇన్ని మంచి థాట్స్ ఉన్నాయి నాకు సోషల్ మీడియాలో, మీరు ఇండిపెండెంట్గా వేయచ్చు కదా. ఇప్పుడు కూడా కామెంట్స్లో పెడతారు, మీరు ఆ పార్టీకి వెళ్ళకుండా ఇండిపెండెంట్గా వెళ్తే మీకు రెస్పెక్ట్ ఉండేది అని చెప్పేసి. ఇండిపెండెంట్గా వెళ్ళడం అన్న నార్మల్ విషయమా అని చెప్పండి? అవన్నీ మనం చేయలేము. ఒక పార్టీకి ఒక సిద్ధాంతాలు, ఆశయాలు అవన్నీ ఉంటాయి. సో అవి మనం ఫాలో అవ్వగలం. కొత్తగా నేను క్రియేట్ చేసి నేను ఇప్పుడు బుక్ రాయాలంటే కష్టం అయిపోద్ది కదా. సో డెఫినెట్లీ. మరి అయితే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గురి కలిగి వచ్చారు, అక్కడేదో బీజేపీ వచ్చిందని కాదంటారు? నో అండి, అన్నీ ఒకేసారి కలిపి అంతే. ఇప్పుడు 12:30 అయింది, నాకు లంచ్ టైం అయింది, ఆకలి వేస్తుంది, లంచ్ బాక్స్ వేడిగుంది, అన్ని కలిపి ఒకేసారి అలా అన్ని కలిపి ఒకటేసారి మీ రాజకీయ ప్రణాళికలు ఏమిటి రాబోయే రోజుల్లో? వాట్ డు యు వాంట్ టు డు? నేనేం లేదు, సార్ ఏం చెప్తే అది ఫాలో అవుతాను. నేను ఎలాగో కడపలో ఉండేది, మన ఎంపీ అవినాష్ సార్, అమ్జద్ బాషా గారు 3rd time టికెట్ ఆయనకి ఇచ్చింది. కడప హిస్టరీలో 2 times ఎవరికైనా ఇచ్చేది, ఇది 3rd time అమ్జద్ బాషా సార్కి ఇచ్చింది. నేను నాని సార్ ద్వారా జాయిన్ అయ్యాను, కేసినేని నాని సార్, యు నో అబౌట్ హిమ్ వెరీ వెల్. ఆయన కూడా టీడీపీ నుంచి వచ్చారు, అన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. దట్ టు హీజ్ ఎ చౌదరి మీకు తెలుసు క్యాస్ట్ ఫీలింగ్స్ కూడా. బట్ అవన్నీ ఆయన పట్టించుకోకుండా అక్కడ కరెక్ట్ లేదు అని వచ్చేసారు ఆ మనిషి. సో ఆయన ఫాలోవర్ని నేను, ఆయన ద్వారానే జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఆయన సిఏఏ టైంలో కూడా అపోజ్ చేశారు, ఓట్ కూడా వేయలేదు. సో ఆబ్వియస్లీ ఆయన ఫాలో అవుతున్నాను కాబట్టి మంచి వేనే ఉంటుంది. సో మరి అన్నీ బాగున్నాయి. మరి ఇప్పుడు అంటే మీరు అప్పుడు గతంలో లోకేష్ అన్న అన్నారు, ఇప్పుడు అన్నం చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు కూడా ఐ రెస్పెక్ట్ హిమ్. పార్టీ నేను ఇది ఒక పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక గ్రూప్లో ఉన్నాను, ఉమెన్స్ ప్రైడ్ సంథింగ్ ఒక గ్రూప్. ఆ గ్రూప్లో ఒక లేడీ రషీదా గారు కువైట్లో నుంచి ఆడవాళ్ళ కోసం ఏదన్నా చేయాలి సంథింగ్ అని చెప్పేసి చాలామందిని యాడ్ చేస్తున్నారు. ఆ గ్రూప్లో టీడీపీ మెంబర్సే ఉన్నారు అందరూ. నన్ను జాయిన్ చేశారు. జాయిన్ చేశాక కొంతమంది ఆవిడని తీసేయండి, ఆవిడ వైఎస్ఆర్సీపీ అని చెప్పి 2-3 times ఎగ్జిట్ చేయించడం, మళ్ళీ ఆవిడ నన్ను జాయిన్ చేయడం.
హర్ విజన్ వాజ్ క్లియర్ అనమాట. నేను ఈ గ్రూప్ ఒక ఆడవాళ్ళ కోసం పెట్టడం, ఆ ఆడవాళ్ళు లేడీస్ నన్ను ఇండివిజువల్గా మెసేజ్ చేయడం, మా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎగ్నెస్ చేస్తున్నారు, మాకు పార్టీని ఫాలో అవ్వడం వల్ల అవసరం లేదంటే, పార్టీ అది జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. అదే జీవితమా? అది మన బ్లడ్డా, మన బాడీ ఏందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి అంతలా పిచ్చి ముదిరిపోయింది జనాలకి. పార్టీలో ఉంటేనే రెస్పెక్ట్, వాల్యూస్, పార్టీ లేకపోతే మనం ఏం ఎనిమీస్ కాదు. ఇది పొలిటికల్ గ్రూప్ కాదు, ఇది పొలిటికల్ గ్రూప్ కాదు. నాన్ పొలిటికల్ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేసినందుకు ఆ పొలిటికల్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళకి పొలిటికల్ ఫీలింగ్స్ అంటే అంత పిచ్చి పట్టేసింది వాళ్ళకి. ఒక కమ్యూనిటీ, ఒక పార్టీ పిచ్చి అన్నది. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నేను మీకు రెస్పెక్ట్ ఇస్తా. ఇప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ గారు మంచి వాళ్ళే అన్నాను, లోకేష్ గారు కూడా మంచి పర్సనే. అలా అని చెప్పేసి ఇలాంటి నెగిటివ్ మాట్లాడుకోకూడదు కదా మనము. ఆ పార్టీలో ఉన్నారు, మీరు ఈ పార్టీ కాదు, మేము అలాంటి పార్టీ వాళ్ళతో మాట్లాడము, అంత ఒక విషయం కక్కుతున్నారంటారు. అంత విషయం కక్కుతున్నారు. వాళ్ళ మెంటల్ స్టేట్ని ఎందుకు అంతలా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అది ఎంత దెబ్బతింటుంది ఫ్యూచర్లో మీరే ఆలోచించండి. అది మన పిల్లలకి ప్రొజెక్ట్ అవుదా? మన పిల్లలు కూడా స్కూల్లో అలాగే బిహేవ్ చేస్తారు కదా. అవును, కాబట్టి అది అంటే ఒక పార్టీ అయినా కులమైనా మతమైనా ఒక పార్ట్ వరకే. దట్స్ నాట్ లైఫ్. మానవత్వం, హ్యుమానిటీ మనం నమ్మాల్సింది అంతే అంటారు. అయితే నూరి పర్వీన్ గారు అయితే ముందు బహుశా ఇంకా మరింత వాయిస్ పెంచి ఇష్యూస్ మీద మాట్లాడతారు రాజకీయాల్లో అనుకోవచ్చా? తప్పకుండా అండి. నేను పార్టీలో లేనప్పుడు కూడా నేను సోషల్ మీడియాలో ఎందుకు ఎంత ఫేమస్ అయ్యానంటే ఎవ్రీ టైమ్ ఏదన్నా బయట జరిగితే పోస్ట్ వచ్చేసిద్ది నెక్స్ట్. సో ఆ యాక్టివ్గా ఉండడం వల్ల జనాలకి ఇది తెలియాలి ఇవన్నీ అని చెప్పేసి నేను పబ్లిక్లో ఉన్నానని నన్ను జనాలు పాలిటిక్స్లోకి రండి అన్నారు, వచ్చాను. సో మరి మీకు ఉజ్వల భవిష్యత్తు, మీ చిన్న వయసు కాబట్టి చాలా, మీరు డాక్టర్గా కూడా మీ వృత్తిని కొనసాగిస్తున్నారు. తప్పకుండా. అదైతే నా లైఫ్ టైం 10 రూపీస్ అనేది ఉండిపోద్ది. రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు 1 రూపీ డాక్టర్ అనిపించుకున్నారు. నేను ఉన్నంత కాలం 10 రూపీసే ఉంటుంది నా క్లినిక్ ఛార్జెస్. 10 రూపీస్ డాక్టర్గానే మిగిలిపోతాను. తప్పకుండా మాకు ఎప్పుడైనా జలుబు దగ్గు ఏమో వచ్చిందంటే తప్పకుండా వచ్చి చూపించుకుంటాము. తప్పకుండా. మీ ఊరు ఏ ఊరికి రావాలి? కడపకా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే క్లినిక్ కడపే. ఫ్యూచర్ చూద్దాం ఎటు ఉంటుందో తెలియదు కదా పెళ్ళయ్యాక. అంతే. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ డాక్టర్ నూరి పర్వీన్. థ్యాంక్ యూ. నమస్తే అండి.